ఓకే, సార్ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుందమ్మా? ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ అంతా బ్రేక్ డౌన్ అయిపోయి, బ్రేక్ డౌన్ అయిపోయిన ఫుడ్ నుండి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కారణం ఏంటంటే రెస్పిరేషన్. అరుణ్, సార్ ఏం లేదమ్మా, సైలెంట్ పెట్టుకో, మ్యూట్ లో పెట్టుకో. ఓకే Okay, let's move to another topic in this lesson, pathway of air. This one is also important topic, pathway of air. That means దాని యొక్క వే, ఎయిర్ అనేది లంగ్స్ లోకి ఎలా వెళ్తుంది, లంగ్స్ నుండి మళ్ళీ ఎలా అవుటింగ్ వస్తుంది అనేది ఈ టాపిక్ అన్నమాట. The pathway of air, when we see that nostrils, from nostrils to air goes into nasal cavity, then after entered into pharynx, then pharynx to larynx, then it goes to trachea, from trachea to bronchus, bronchus to bronchioles, then alveolus, then entered into blood. Blood will goes into the air transported by the blood to the cells. In the cells, in the presence of mitochondria, the respiration process will be begins. In the respiration process, oxygen is charged and releasing the carbon dioxide. The cells are releasing the carbon dioxide into the blood. The carbon dioxide carries the blood to the alveolus. The alveolus carries the carbon dioxide to the bronchioles. The bronchioles carries the carbon dioxide to the bronchus. The bronchus carries the carbon dioxide, carries the carbon dioxide to the larynx. Then after it goes to pharynx and enters into the nasal cavity. Finally, the CO2, that means carbon dioxide, releasing through the nostrils into the atmosphere. This is the pathway of air. Ma అర్థమైందా? మొదటగా మనము గాలి పీల్చుకుంటాం కదా, ఈ గాలి ఫస్ట్ ఇక్కడ నాజిల్స్ లోకి వెళ్తుంది, నాజిల్స్ నుండి నాజిల్ క్యావిటీలోకి. ఈ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. పాత్వే ఆఫ్ ఎయిర్ లో ఈ ప్రాసెస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందు నుండి ఖచ్చితంగా ఒక బిట్ కానీ లేకుంటే 1 మార్క్ క్వశ్చన్ కానీ వస్తుందమ్మా. నాజిల్స్ టు నాజిల్ క్యావిటీ, నాజిల్ క్యావిటీ టు ప్యారింగ్స్. ఎయిర్ అనేది ఇట్లా వెళ్తుంది, ప్యారింగ్స్ లోకి వెళ్తుంది, తర్వాత లారింగ్స్ లోకి వెళ్తుంది, ట్రాకియాలోకి వెళ్తుంది, ట్రాకియా నుండి బ్రాంకస్ కి, బ్రాంకస్ నుండి బ్రాంకియోల్స్ కి, నెక్స్ట్ ఆల్వియోలస్. మనకు తెలుసు కదా ఆల్వియోలస్ అంటే. వాట్ ఆర్ ద ఆల్వియోలస్? alveoli, we know that alveoli already in the previous class. Alveoli is a small sac-like structure which is present in the lungs, kada? Sir. Yes. Alveolus is a plural word, alveoli is a singular. alveolus లోకి వెళ్తుంది ఎయిర్. alveolus నుంచి ఎక్కడికి వెళ్తుంది? alveolus చుట్టూ ఏముంటాయి? బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయని చెప్పాను కదా. బ్లడ్ క్యాపిలరీస్ లో బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్ ఏం చేస్తుంది? అక్కడికి వచ్చినటువంటి ఆక్సిజన్ ని తీసేసుకుంటుంది, తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి చేస్తుంది? సెల్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది.
సెల్స్ లో ఏం జరుగుతుంది? సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది అని చెప్పాను కదా, రెస్పిరేషన్ స్టెప్స్ లో చెప్పాను కదా. సెల్స్ లో సెల్యులార్ రెస్పిరేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా సమక్షంలో జరిగి అక్కడ ఆక్సిజన్ ని అది ఏం చేస్తుంది? ఖర్చు చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసిన సెల్స్ రిలీజ్ చేసి ఎక్కడికి పంపిస్తాయి? మళ్ళీ బ్లడ్ లోకి పంపిస్తాయి కదా. బ్లడ్ నుండి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఆల్వియోలస్ కి, అలాగే బ్రాంక్యూల్స్ కి, బ్రాంకస్ కి, ట్రాకియా నుండి లారింగ్స్ కి, లారింగ్స్ నుండి పారింగ్స్ కి, నాజల్ క్యావిటీకి, ఫైనల్ గా నాస్ట్రిల్స్ నుండి అట్మాస్ఫియర్ లోకి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. దిస్ ఈస్ ద pathway of air. Let's know about that more details. First of all, in the pathway of air, the involving of nostrils. Air usually enters the body through the nostrils. We know that when we breathing the air by using of our nose. As usually, air is entered into the body through the body laki air అనేది ఎంటర్ అవుతుంది అంటే మనం దేని ద్వారా తీసుకుంటాం? మోస్ట్లీ by using of our nose. These are the nostrils usually enters the air usually enters the body through the nostrils. Bharat, go to mute. Go for mute. Then nasal cavity. When the air entered into the nostrils, the air goes to nasal cavity. First of all, the air goes to nostrils. Then after, it will enter into the nasal cavity. Here the air is filtered. In the nasal cavity, air is filtered. Why? Because of there are the small projections are there. That means the small hairs are present in our nose. We know that already. That is why the air is filtered, and not only like that, there is a mucus layer is present in our nose. What is that? There is a mucus layer is present in our nasal cavity. That is why the air is filtered. When the dust particles are attached to the, when we are breathing on the time, the hairs, a small like projections of the hairs are there in our nose. Those are collecting the dust, and also mucus layer is present in our nasal cavity. That mucus layer is also to participate to clear the filter the air to attract the dust particles. Then the most surface of the lining of the nasal cavity and the hairs growing from its sides remove tiny particles of dust in the air. మన దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ లో ఉన్నటువంటి ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ ని ఈ హెయిర్ ప్రొజెక్షన్స్ ఏం చేస్తాయంటే పట్టేసుకుంటాయి అన్నమాట. Inhaled air passes through the nasal cavity. Its temperature is brought close to that of the body. Already చెప్పాను mucus layer mucus layer అనేది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క బ్రీత్ చేస్తున్నాం, ఎప్పుడైతే గాలి లోపలికి తీసుకున్నామో, మనం లోపలికి తీసుకున్నటువంటి ఈ యొక్క ఎయిర్ అనేది అది వెచ్చగా ఉన్నా లేకపోతే చల్లగా ఉన్నప్పటికీ మన టెంపరేచర్ అనేది ఎంత మెయింటైన్ ఉంటుందో అంత టెంపరేచర్ మెయింటైన్ చేసి ఈ యొక్క
లోపలికి పంపించేస్తుంది. when inhaled air passes through the nasal cavity, మనం inhalation, we know that inhalation means we bring air into the nose. Inhalation, గాలి లోపలికి తీసుకోవడం అన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఏముంటుందని చెప్పాను. ఈ యొక్క మ్యూకస్ ఈ యొక్క అనేది హాట్ గా ఉందని లేదా కూల్ గా ఉందని దాన్ని ఏం చేస్తుంది అంటే మాడిఫై చేసి మన అప్పుడులో క్లాస్ వచ్చింది. Boys, are you audible my voice? No, sir. Now? Hello? Sir. వినిపిస్తుంది? డిస్టర్బెన్స్ గా ఉంది సార్, బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? మిగతా వాళ్ళు కూడా అలాగే ఉందా? అలాగే మీ దగ్గర గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఒక 2 minutes సార్. మేడం ఇది రికార్డింగ్ లో మేడం. Okay. Inhaled air passes through the nasal cavity. Its temperature is brought close to that of body. ఈ యొక్క నాసల్ క్యావిటీలో ఈ యొక్క మ్యూకస్ లేయర్ అనేది ఉండటం వల్ల ఈ మ్యూకస్ లేయర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఎయిర్ ని మన బాడీ టెంపరేచర్ కి సమానంగా తీసుకుని వస్తుంది. ఇట్ టేక్స్ అప్ వాటర్ వేపర్ so that it becomes more moist than before. మనం తీసుకున్నటువంటి ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క బాడీ లెవెల్ టెంపరేచర్ కి తీసుకొని రావడానికి అది ఏం చేస్తుంది అంటే ఇట్ బికమ్స్ మోర్ మాయిస్ట్ దెన్ బిఫోర్. మనం తీసుకున్నటువంటి ఎయిర్ అనేది డ్రైగా ఉన్నట్లయితే దాన్ని మాయిస్ట్ గా చేయడానికి యూజ్ అవుతుంది. ఏం యూజ్ అవుతుంది? నాసల్ క్యావిటీలో ఉన్నటువంటి మ్యూకస్. దిస్ ఈజ్ అబౌట్ ద nasal cavity. Then from the nasal cavity air passes into pharynx. Pharynx has 2 passages, one to the lungs and one to the stomach. Pharynx is one type of center, a center point. It is a center point of the lungs and stomach. Simply we say as pharynx is a center point of the lungs which passes. It is a center point of the lungs and center point to the stomach. Why? Because of pharynx has 2 passages. Pharynx కి 2 passages అనేవి ఉంటాయి, 2 దారులు అనేవి ఉంటాయి pharynx దగ్గర. ఒక దారేమో లంగ్స్ కి చేరడానికి, ఇంకో దారేమో స్టమక్ కి చేరడానికి. It is a common passage of digestive and respiratory system. ఇది కామన్ ప్యాసేజ్ అన్నమాట, ఒక కామన్ రహదారి లాగా మనము చెప్పవచ్చు pharynx ని. ఇది ఏ దానికంటే ఒకటేమో రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించిన ప్యాసేజ్ అనేది అటాచ్ అయి ఉంటుంది pharynx లో, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన ప్యాసేజ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎయిర్ గోస్ ఇంటూ one and food into another. Pharynx is very important point. Why? Because of it is a center point for the lungs and stomach.
when the air goes into lungs through the pharynx and the food goes into stomach through the pharynx. That is why we call pharynx is a center point. Pharynx is a center point. Then after the air goes into, here is the, and the air goes into larynx. Before that, here is a, in between the pharynx and larynx, there is a organ is present. That one is the epiglottis. ఈ pharynx కి larynx కి మధ్యలో ఒక ఆర్గాన్ అనేది ఉంటుంది. That one is none other than the epiglottis. What is the work of the epiglottis? When we discuss about that, epiglottis is working as a traffic constable. Epiglottis working as a traffic constable because of it is present at the place of the center point of pharynx. ఇందాకనే చెప్పాను కదా, pharynx అనేది ఒక సెంటర్ పాయింట్ అయినప్పుడు, సెంటర్ పాయింట్ అది ఎక్కడ దేనికి సెంటర్ పాయింట్ అయిపోయింది? ఎయిర్ వెళ్ళాలన్నా pharynx నుంచే వెళ్తుంది, ఫుడ్ వెళ్ళాలన్నా pharynx నుంచే వెళ్తుంది. ఒకవేళ ఈ మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది ఎయిర్ ప్యాసేజ్ లోకి వెళ్తే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బంది అనేది కలగకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాఫిక్ ఏర్పడింది, రెండు ప్లేస్లకి 4 రోడ్ సెంటర్ ఉంది. ఒకడేమో ఈస్ట్ కి వెళ్ళాలి, ఒకడేమో వెస్ట్ కి వెళ్ళాలి, ఒకడేమో నార్త్ కి వెళ్ళాలి, ఒకడేమో సౌత్ కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారు? అందరూ ఒకేసారి వస్తే క్లబ్ అయిపోయి యాక్సిడెంట్స్ అనేవి జరిగిపోతాయి. అలా కాకుండా ఏం చేస్తారు? అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడతాడు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు? వాటన్నిటిని చూసుకుంటూ ఉంటాడు, ఎవరికి యాక్సిడెంట్ జరగకోకుండా. అలాగే ఇక్కడ pharynx అనేటువంటి సెంట్రల్ పాయింట్ లో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది లంగ్స్ లోకి వెళ్ళకోకుండా డైరెక్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్ళేటువంటి వర్క్ చేసేటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరు ఉన్నారంటే మనకి ఎపిగ్లాటిస్ అనేటువంటి ఆర్గన్. దిస్ ఎపిగ్లాటిస్ వర్క్స్ లైక్ యాజ్ ఎ ట్రాఫిక్ కంట్రోలర్. ఇట్ ఈస్ ఏ ఫ్లాప్ లైక్ మజిల్ వాల్వ్. ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ యాజ్ ఏ మజిల్ వాల్వ్. ఒక వాల్వ్ లాగా పనిచేస్తుంది. దాన్ని మనకు ట్యాప్స్ లో, ఇప్పుడు ట్యాప్స్ వాల్వ్స్ అనేవి ఉంటాయి కదా, ట్యాప్ ను క్లోజ్ చేయాలంటే వాల్వ్ను తిప్పేస్తాం, ఓపెన్ చేయాలన్నా వాల్వ్ను తిప్పేస్తాం. అలాగే ఇది ఎపిగ్లాటిస్ అనేది ఒక మజిల్ వాల్వ్ లాగా వర్క్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే food, when we are eating the food will goes into the digestive or food pipe. It will helps to go to the food into the food pipe, not it goes into the windpipe. ఈ యొక్క ఎపిగ్లాటిస్ అనేది మనం తీసుకున్నటువంటి ఫుడ్ ను డైరెక్ట్ గా ఫుడ్ పైప్ లోకి ఎంటర్ అయ్యేటట్టుగా చేస్తుంది. It protects the tube to the lungs, arresting entry of food. ఈ యొక్క ఫుడ్ అనేది విండ్ పైప్ లోకి వెళ్ళకోకుండా ఈ ఫుడ్ పైప్ లోకి వెళ్ళేటట్టుగా ఎపిగ్లాటిస్ అనేది వర్క్ చేస్తుంది. It opens more when we take a breath and air enters the lungs. Karun Teja, go for mute. Karun Teja, go for mute. Okay, sir. మా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎపిగ్లాటిస్ అనేది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా వర్క్ చేస్తుంది. Then it when we take a breath and ఎప్పుడైతే మనం ఈ యొక్క ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్ అయిపోయి ఆ ఎయిర్ ని లంగ్స్ లోకి పంపించేస్తుంది. ఏంటి ఎపిగ్లాటిస్? The opening and closing of epiglottis is controlled by nervous system. The opening, it is controlling the nervous system. It is controlled by the nervous system. The opening and closing of the epiglottis. ఈ యొక్క ఎపిగ్లాటిస్ అనేది క్లోజ్ అవ్వాలన్నా ఓపెన్ అవ్వాలన్నా అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే నర్వస్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. Then the air goes into the
larynx. Larynx is a pipe-like structure. This is a stiff box contains vocal cords. We are observed in the diagram, or we are observed in the picture. Picture lo మనం observe చేయొచ్చు. అక్కడ ట్రాకియాకు పైన it is a windpipe. The upper side of the trachea, here the larynx is present. In the larynx, we showed as a stiff box contains vocal cords. ఇక్కడ పైన larynx లో vocal cords అనేవి ఉంటాయి. What is the use of vocal cords? When air passes out of the lungs and over the vocal cords. When air passes out of the lungs. When air passes out of the lungs. ఎయిర్ అనేది లంగ్స్ బయట నుండి ఎక్కడికి వెళ్తుంది అంటే vocal cords నుంచి వెళ్తుంది. When wind passes through them, they are vibrate. ఎప్పుడైతే ఈ యొక్క ఎయిర్ అనేది బయటికి వెళ్తుందో అప్పుడు ఏమవుతాయంటే అవి వైబ్రేట్ అవుతాయి. On that time the sound will be released. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము కదా, what is the use of vocal cords means to use to speech or హలో ఎవరో ఇంకా దాంట్లో అన్నిట్లో ఉన్నారు, మ్యూట్ అవ్వండి. ఈ వోకల్ కార్డ్స్ ఏం చేస్తాయి, ఎప్పుడైతే ఈ యొక్క ఎయిర్ అనేది మన లంగ్స్ నుండి వోకల్ కార్డ్స్ ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇది వైబ్రేట్ అయిపోయి దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద సౌండ్స్. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నామంటే మన లంగ్స్ నుండి ఎయిర్ అనేది ఈ యొక్క వోకల్ కార్డ్స్ నుండి బయటికి వస్తా ఉంది కాబట్టి